రాబోయే కొన్ని రోజుల్లో ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. రీసెంట్గా జరిగిన కొన్ని రీసెర్చెస్ ప్రకారం మే 25 నుండి జూన్ స్టార్టింగ్ వరకు మన ఇండియాలో వేడి చాలా తీవ్రంగా ఉండబోతుంది. సాధారణంగా అయితే మే చివరి నుండి జూన్ స్టార్టింగ్లో వచ్చే ఈ 9 రోజుల్ని నౌతాప అని పిలుస్తారు. ఈ టైంలో సూర్యుడు చాలా దగ్గరగా ఉంటాడు. దానివల్ల మామూలుగా మన ఇండియాలో ఉండే వేడి కంటే ఇంకా ఎక్కువ వేడిగా ఉంటుంది. కానీ ఈ వేడికి ఇది ఒక్కటే రీజన్ కాదు, ఇంకొక రీజన్ కూడా ఉంది. పసిఫిక్ మహాసముద్రం ఉపరితలం బాగా వేడెక్కడంతో అక్కడి నుంచి వచ్చే వేడిగాలులు ప్రపంచమంతా స్ప్రెడ్ అవుతాయి. దీనిలో భాగంగానే మన భారతదేశం వైపు కూడా ఈ వేడిగాలులు వస్తాయి. మామూలుగా ఉండే వేడి కంటే ఇంకా వేడిగా మారుస్తాయి. అలాగే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చే వేడిగాలులు మన భారతదేశం వైపు వస్తాయంట. దీనివల్ల నార్మల్గా నమోదయ్యే టెంపరేచర్స్ కంటే చాలా ఎక్కువ టెంపరేచర్స్ నమోదవుతాయంట. కొన్ని అంచనాలు ఏం చెప్తున్నాయంటే 50 డిగ్రీల సెల్సియస్ నుంచి 55 డిగ్రీల సెల్సియస్ వరకు టెంపరేచర్స్ నమోదవుతాయి. అంటే తరచుగా ఇండియాలో ఉండే టెంపరేచర్స్ కంటే చాలా చాలా ఎక్కువ. అయితే ఈ వేడి నుంచి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 4 వరకు చిన్నపిల్లలు కానీ బాగా వృద్ధుల్ని కానీ బయట ఎండలో అస్సలు వెళ్ళనివ్వకూడదు. బాడీని డీహైడ్రేట్ అవ్వకుండా ఎక్కువ వాటర్ని తాగాలి.